అందరికీ ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన మీరందరికీ హృదయపూర్వకంగా నమస్కారము మరియు ధన్యవాదాలు. ఎందుకంటే మనందరికీ తెలుసు 2014 కన్నా ముందు భారతదేశం వేరే, 2014 తర్వాత భారతదేశ పరిస్థితులు వేరే. మోదీ గారు ముందు భారతదేశం, మోదీ గారు నుంచి భారతదేశం మన పరిస్థితిగా ఈరోజు మన భారతదేశం అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా 2014 కన్నా ముందు మనకు నేషనల్ సెక్యూరిటీ లేకుండే, ఎక్కడ చూసినా బాంబ్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితి, టెర్రరిస్టుల పరిస్థితి, ఎక్కడ చూసినా AK-47లు ఎక్కడ ఏమవుతుందో అన్న పరిస్థితి ఉండేది. దేశం అంతటా ట్రైన్ బ్లాస్ట్ కావచ్చు, మన హైదరాబాద్లో కూడా లుంబిని పార్క్ కావచ్చు, మన ఎక్కడ చూసినా కూడా మన దగ్గర కూడా బాంబ్ బ్లాస్ట్ అయింది. అలాంటిది ఈ 2014 తర్వాత ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ లేదు. అంతకుముందుకు ఫేక్ కరెన్సీ ఉండేది. మోదీ గారు ప్రభుత్వంలో ఒక్క ఫేక్ కరెన్సీ లేదు. మోదీ గారి ప్రభుత్వంలో ఒక్క అవినీతి లేదు, ఒక్క స్కామ్ లేదు. ఏమున్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లనే అవినీతి స్కాములు అయినాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మన భారతదేశంలో కాశ్మీర్ ఉన్నా కూడా అక్కడ రాష్ట్ర జెండా వేరే, అక్కడ గవర్నమెంట్ పాలసీలు వేరేలాగా ఉండే. అలాంటిది కూడా 370 ఆర్టికల్ని రద్దు చేసి మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగం అమలే విధంగా వారు నాయకత్వంలో సాధ్యమైంది. ఎన్నో సంవత్సరాల నుంచి రాముడు పుట్టిన ప్రదేశంలో రాముడు గుడి కట్టాలంటే ఎంతో మంది భారతదేశంలో ఉన్న హిందువులంతా సంకల్పించినా కూడా సాధ్యం కాదు. కేవలం మన నరేంద్ర మోదీ గారి దోరితోనే అంత పెద్ద గుడి అయోధ్య రామ్ మందిర్ నిర్మాణం చేయగలిగిన మళ్ళా రాముంది విగ్రహ ప్రతిష్ట జరగగలిగింది. ఇవన్నీ సాధ్యమైందంటే కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంతో. వారికి కుటుంబం లేదు. కుటుంబం అంటే మన భారతదేశ ప్రజలు. ముఖ్యంగా మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది. చిన్నప్పటి నుంచి మనం ఎక్కడున్నా కూడా డెవలప్ అవుతున్న ఇండియా, డెవలప్ అవుతున్న ఇండియా అనేవాళ్ళు. ఈరోజు మనం మన ఆర్థిక పరిస్థితి ప్రపంచంలోనే కింది స్థాయిలో ఉంటే ఈరోజు పైనుంచి 5వ స్థానానికి వచ్చిందంటే అది కేవలం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సాధ్యమైంది. ఇలాంటి ముందు ఎక్కడ ముందుకు వెళ్ళాలన్నా కూడా మనం నరేంద్ర మోదీ గారి నాయకత్వం వస్తేనే మళ్ళీ అబ్కీ బార్ 400 పార్ అని నినాదంతో ఈ భారత్ సంకల్ప యాత్ర భారతదేశం అంతా జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన దగ్గరకు వచ్చింది. మనకు ముఖ్యంగా మన అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీకి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ మాకు 42,000 మంది ఆశీర్వదించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరిని బలపరిచినా మీరందరూ భారతీయ జనతా పార్టీని అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఏమైనా గెలిచిందంటే టీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంతో, కేసీఆర్ గారి వ్యతిరేకంతో గెలవగలిగింది. వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఆయన దూరపోకడాలతోటి వీణ గెలిచిండు. ఈరోజు 6 గ్యారెంటీలు అని మన ముందుకు వచ్చి ఇప్పుడు మొన్న 2 పథకాలు అమలు చేసిండు. అందులో గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు అన్నారు. 200 యూనిట్ కన్నా ఒక్కటైనా కూడా మళ్ళీ 200కి పేమెంట్ చేయాలని చెప్తున్నారు. అది అబద్ధం గ్యారెంటీ. అది గ్యాస్ సిలిండర్ 90 లక్షల మంది మనకు సిలిండర్ అవసరం ఉంటే కేవలం 40 లక్షల మంది వారికి ఇవ్వడము. ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా మనకు ఏ పథకం కూడా అమలు కాకుండా మోసం చేసిరు. అదే మాదిరిగా ఈయన వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికీ రేషన్ కార్డు ఇచ్చే మార్గంలో ఈయన నడుస్తలేడు. మనకు అందరికీ తెలుసు రేషన్ కార్డు లేకుంటే చాలా పథకాలు అమలు కాదు. రేషన్ కార్డు తోటి అన్ని పథకాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈయన గ్యారెంటీలు అమలు కావాలంటే వీరు చెప్పేది ఏంది, మళ్ళీ రేషన్ కార్డు కావాలి. ఇవన్నీ అబద్ధపు భూతకు మాటలు చెప్పి వారు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. కావున ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారని, మళ్ళీ రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మోదీ గారికి ఆశీర్వదించి మరొకసారి మనందరికీ సేవ చేసే మార్గంలో నడిపిస్తారని, దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మార్చడానికి మనమందరం ఐక్యతగా ఉండి వారిని గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. ధన్యవాదాలు శ్రీ గణేష్ గారు. ఇప్పుడు
పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ యొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమం భాగ్యనగర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అనేటువంటి కాసం వెంకటేశ్వరుని మాట్లాడవలసిగా కోరుతున్నాం. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షులు గౌరవనీయులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు ఉమెన్ కమిషన్ నేషనల్ మెంబర్ ఖుష్బూ గారు, శ్రీమతి ఖుష్బూ గారు, అదే రకంగా ఈనాటి మరొక అతిథి గౌరవనీయులు రామారావు పటేల్ గారు, కృష్ణ యాదవ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి గారు, గణేశన్ గారు, అదే రకంగా గోలు మస్వన్ రెడ్డి గారు, మన యొక్క జైన్ గారు, వచ్చినటువంటి సోదర కార్యకర్తలారా, ఈ యాత్ర ప్రముఖంగా ముందర నుండి నడిపిస్తున్నటువంటి భరత్ గౌడ్ గారు, వచ్చినటువంటి మీడియా మిత్రులకు, సోదర సోదరీమణులకు, చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి వారు వచ్చినారు. వారు ఏం మాట్లాడుతారో వినాలని చెప్పేసి మీ అందరు కూడా సుమారుగా ఒక గంట సేపటి నుంచి ఇక్కడే కూర్చున్నటువంటి విషయం. అయితే తప్పనిసరి కొన్ని విషయాలు మాట్లాడాలా. విజయ సంకల్ప యాత్ర కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ దిగ్విజయంగా 9వ రోజు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం. నిజంగా ప్రజల యొక్క అభిమానం చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 17కు 17 సీట్లు గెలుస్తుందనేటువంటి నమ్మకం ఈ యాత్ర ద్వారా మనకు కలుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారికి ప్రజలలో ఉన్నటువంటి అభిమానం స్పష్టంగా మనకు కనపడుతుంటుందంటే ఈ యొక్క సమావేశాన్ని చూస్తేనే మనకు కనపడుతుంది. ఎందుకోసం చెప్తున్నానంటే కంటోన్మెంట్ ఏరియా ఇది, స్పెషల్గా మిలిటరీ దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మిలిటరీ వాళ్ళు ఉండేటువంటి ఏరియా. ఇక్కడ కూడా పోయినటువంటి ఎన్నికలలో తప్పు చేసి ఒక రకంగా పొరపాటు చేసినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు. మనం ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఎన్నికలే ఎందుకు ప్రస్తావన చేస్తా ఉన్నాం, కేంద్ర ఎన్నికలే ఎందుకు ప్రస్తావన చేస్తా ఉన్నాం అంటే ఈ కంటోన్మెంట్ ఏరియా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఆర్మీ కంట్రోల్లో వస్తుంది కాబట్టి ఏ విషయం ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో జరిగేటువంటి అంశాన్ని మీరు పరిశీలించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ ప్రాంత అభివృద్ధి నరేంద్ర మోడీ గారి చేతుల్లో, రక్షణ శాఖ చేతుల్లో ఉందన్నటువంటి విషయం స్పష్టం. అందుకోసమే మళ్ళీ మనం పొరపాటు చేసేసి కాంగ్రెస్కో, టీఆర్ఎస్కో, బీఆర్ఎస్కో ఓటేస్తే దీనివల్ల వచ్చేటువంటి లాభం ఏం లేదని మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకనే మళ్ళీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉన్నాడు. ఇది 100కు 100% నిజం అనేటువంటి విషయం మీ అందరూ కూడా గుర్తెరగాల. అందుకోసమే ఇక్కడ కూడా పొరపాటును కూడా మనం టీఆర్ఎస్ ఓటేస్తే చెల్లని 2000 రూపాయల నోటు జేబులో పెట్టుకున్నట్టయితే తప్ప ఇంకొకటి ఏమి జరగదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే రేవంత్ రెడ్డి ఇప్పుడే చెప్తా ఉన్నాడు, మా దగ్గర పైసలు లేవు, మేమేమి చేయలేము, అప్పులలో రాష్ట్రం ఉందని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే సరిపోదు, అప్పులలో ఉన్న రాష్ట్రాలను ఏ రకంగా ముందుకు తీసుకొస్తామనే చెప్పాల్సినటువంటి అంశం కూడా మనకు కనపడతా ఉంది. ఇవాళ ఆ విషయం ఏం చెప్తలేడు, కానీ నరేంద్ర మోడీ గారి చుట్టూ బిచ్చమెత్తుకోవడానికి పాత్ర పట్టుకొని తిరుగుతున్నటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఏం పైసలు ఇవ్వాలన్నా, ఈ రాష్ట్రం ఏం బాగుపడాలన్నా మళ్ళీ కావాల్సింది నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులే తప్ప కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాహుల్ గాంధీ తోటో వచ్చేది లేదనేటువంటి విషయం మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, మనం తప్పు చేసి పొరపాటు చేసి మళ్ళీ ఇంకొకసారి మోసపోవద్దని చెప్పేసి మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ తమిళ సోదరులు సోదరులు చాలా మంది కూర్చున్నారు. మీరందరూ గుర్తించాలి, ఇవాళ తమిళనాడులో కూడా అన్నామలై గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అంటే సుమారుగా డబుల్ డిజిట్ స్థానాలు గెలవబోతున్నారు. తమిళనాడులో ప్రభంజనం సృష్టించబోతా ఉంది బీజేపీ అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకోసం అంటే ఈ రోజు జరిగినటువంటి కృషి కాదు, నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా తమిళ కాశీ సంగమం పేరు మీద
తమిళానికి తమిళనాడుకు కాశీకి మధ్య వారధి ఏర్పాటు చేసి ఇవాళ గొప్పగా సంస్కృతి ఉత్సవాలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదొక్కటే కాదు, ఈ భారతదేశం అంతా కూడా వివిధత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. కాబట్టి మనందరం కూడా భారతమాత పుత్రులం, భారతమాత బిడ్డలం అనే రకంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈ దేశాన్ని అంతా కూడా పటిష్టమైనటువంటి దేశంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ ప్రాంతాలు, భాషలు ఏవి కూడా మనకు కనబడతలేవు. కేవలం భారతీయ జనతా పార్టీ దేశ ఐక్యత, దేశం 2047లో సూపర్ పవర్ గా ఎదగాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక ప్రజల యొక్క ఆకాంక్షలతోటి, యువత ఆకాంక్షలతోటి నరేంద్ర మోడీ గారు ముందుకు పోతా ఉన్నారు. వారిని ఆశీర్వదించాల్సినటువంటి సమయం ఇవాళ మనకున్నది. కాబట్టి మన అందరం కూడా ఇవన్నీ ఏ పార్టీలకు సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలం పువ్వు గుర్తు మీదనే ఓటేయాలని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ పోటీ చేస్తున్నటువంటిది ఇక్కడ ఎవరో అభ్యర్థికి టికెట్ వస్తుంది, ఎవరో పోటీ చేస్తారు, ఆ అభ్యర్థికి సంబంధం లేదు. కేవలం ఇక్కడ పోటీ చేస్తున్నది కూడా నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఆలోచనతోటి మనం కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, చాలా విషయాలు చెప్పే విషయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిల నుంచి బయటపడేయాలంటే ఒకటే ఒక మార్గం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తు. ఒకవేళ గనక మనం గనక పొరపాటు చేస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులలో తీసుకుపోతాం, మనం బిచ్చమెత్తుకుంటాం, గోసపడతాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, శ్రీరాముని టెంట్లలో ఉన్నటువంటి శ్రీరాముని, పాత గోడల్లో ఉన్నటువంటి శ్రీరాముని, ఎండకెండి వానకు నడుస్తున్నటువంటి శ్రీరాముని, బాలరాముని ఇవాళ భవ్యమైనటువంటి రామ మందిరం కట్టి దాంట్లో కొలువు తీర్చినటువంటి నరేంద్రుని నాయకత్వాన్ని మన అందరం కూడా బలపరుద్దాం, బీజేపీని గెలిపిద్దామని చెప్పేసి, కంటోన్మెంట్ బాగుపడాలంటే బీజేపీ మాత్రమే శరణ్యం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్. ఒక చిన్న విషయం, మళ్ళీ ఒకసారి ఈ కంటోన్మెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానికంగా అసెంబ్లీ ఎన్నికలు కూడా. మనం మొన్న ఓడిపోయింది 12,000 ఓట్లతో ఓడిపోయినాం. ఇంకా 6,000 వస్తే మనం గెలిచేటోళ్ళం. 6,000 అక్కడ పడ్డ ఓట్లు ఇక్కడ వేసుకుంటే మనం గెలిచేటోళ్ళం. ఈ కాన్స్టిట్యున్సీ బీజేపీకి బలమైనటువంటి కాన్స్టిట్యున్సీ, బలమైనటువంటి నాయకత్వం ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటి నుంచే మళ్ళీ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుని దానికోసం కార్యకర్తలంతా కష్టపడతారు. మీరందరూ కూడా ఓటేసి అసెంబ్లీ రాబోయే ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీనే గెలిపియాలనేటువంటి ఆలోచనతోటి మీరు ముందుకు పోవాలని. ఇది మనకు పార్లమెంట్ ఎన్నికలు లిట్మస్ టెస్ట్. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు ఎక్కువ వస్తే ఆటోమేటిక్ గా అసెంబ్లీ ఎన్నికలలో కూడా రాబోయే ఎన్నికలలో గెలవబోతున్నాం. దానికి అవసరమైనటువంటి ఎన్ని నిధులైనా ఈ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో మనం ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మనం అభివృద్ధి చేయడానికి వెనుకాడబోము. కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఈ కాన్స్టిట్యున్సీకి ఎంతో ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎంతో సుమారు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి మన ముఖ్య అతిథి కొరకు మీరంతా వెయిట్ చేసినందుకు ఇప్పుడు మన శ్రీమతి ఖుష్బూ సుందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో మన మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రభారి గారు మన ముఖ్య అతిథిని, మల్కాజ్గిరి పార్లమెంట్ ఆయన తర్వాత మాట్లాడినాక ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఉంటారు మేడం, మాట్లాడేటప్పుడు ఎందుకు మనం చెప్పాలి కదా, చెప్పి రాసిచ్చిరుగా ఇప్పుడు రాదు మాట చదివింది కదా మేడం. ఈ ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ తెలుగా, ఈ ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉన్నాయి. మనము మల్కాజ్గిరి సాల్వ్ చేయాలి. भारत माता की, भारत माता की
జై శ్రీరామ్. మీ అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న సభా అధిక్యం శ్యామ్ సుందర్ గౌడ్ గారు, ఎమ్మెల్యే రవిరావు పటేల్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ కసం వెంకటరమేష్ గారు, ఎక్స్ మినిస్టర్ కృష్ణ యాదవ్ గారు, ఎక్స్ ఎంపీ చెడా సువేష్ రెడ్డి గారు, పార్లమెంటరీ పర్సన్ గొలి మధుసూదన్ గారు, పార్లమెంటరీ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న అన్ని ప్రముఖులకి నా నమస్కారం. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలా, లేదంటే తమిళ్లో పేస్తుమా? తమిళ. உங்கள் அனைவருக்கும் என்னுடைய காலை வணக்கம். కలిసి మాట్లాడతాం. తెలుగు, తమిళ్, హిందీ బెటర్గా ఉంటుంది. మీ అందరికీ అర్థమవుతుంది కదా, ఎందుకంటే తెలుగు మాట్లాడుతున్నాను, కానీ తెలుగులో ఒక స్పీచ్ ఇవ్వాలంటే కొద్దిగా ఒక స్టాప్ బ్రేకర్స్ మధ్యలో వస్తుంది. తమిళ్ అంటే ఫ్లూయెంట్గా ఉంటుంది, హిందీ అంటే ఫ్లూయెంట్గా ఉంటుంది. సో హిందీలో మాట్లాడితే పర్లేదు కదా, అందరికీ అర్థమవుతుంది కదా, రైట్. बहुत ही खुशी महसूस होती है कि आज आप सबके बीच मैं इतनी दूर से आई हूं. ये जो माहौल हमारे बीच है, ये जो लोग यहां दिख रहे हैं, यहां से जो एक मैसेज हम बाहर ले जाएंगे, हमारे एरिया में, इस कंटेनमेंट एरिया में जो लोग हैं, उनकी समस्याएं क्या क्या हैं, उस समस्याओं को हम कैसे सॉल्व कर सकते हैं. हमारे माननीय आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी जिस तरह से हमारे भारत देश के लिए एक मिनट भी आराम ना लेते हुए जो पिछले 10 सालों से काम कर रहे हैं, और बार बार हमारे भारत देश के वासी उन्हें हर वक्त जिता के, इस बार भी तीसरी बार उन्हें जिताकर हमारे देश के प्रधानमंत्री बनाने वाले हैं, उससे हमें ये बिल्कुल सही मालूम पड़ता है कि हम बिल्कुल सही रास्ते पर हैं. आज हमारे देश में जिस तरह की तरक्की हम देखते हैं, इससे पहले हमारे देश को आजादी मिलकर 75 साल हो चुके हैं, लेकिन 10 साल से पहले 65 सालों में जब हम देखते हैं कि जिस तरह से हमें सिर्फ एक ही रास्ता दिखाया गया, एक ही पढ़ाओ चढ़ा पढ़ाया गया, एक ही दिशा में देखने के लिए सिखाया गया, उन सब को बदल के अब हम दुनिया देख रहे हैं. लेकिन आज दुनिया हमारी तरफ देख रही है और कह रही है कि अगर दुनिया में कोई बहुत ही मजबूत और सेल्फ सफिशिएंट, जो हमारे प्रधानमंत्री का जो एक सपना है, विकसित भारत का सपना, अगर वो विकसित भारत और एक विकसित देश कोई आज पूरी दुनिया में है तो वो भारत देश है, और उसकी वजह है हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी. आप सोचिए, एक वक्त था 10 साल से पहले जब हम बिल्कुल नीचे थे, रॉक बॉटम 5 जगहों पे हमें माना जाता था कि भ्रष्टाचार हिंदुस्तान के अलावा कोई नहीं कर सकता, आगे बढ़ोतरी भारत की तो कभी हो ही नहीं सकती, गरीबी भारत से तो जा ही नहीं सकती, हमारे जो युवक युवकाएं हैं उनके लिए कामकाज, एम्प्लॉयमेंट, वो तो सवाल ही नहीं उठता. हमारे देश के वासी जो आज यूपीआई के तहत, चाहे वो रास्ते में मैं यहां हूं आप वहां हो, वो ही नहीं, बल्कि सड़क पे जो एक महिला जो एक बैठ के, जो माँ बैठ के इडली बेचती है या फल फूल बेचती है, वो भी आज आप सिर्फ स्कैन करके उसके मोबाइल पे आप पैसे भेज सकते हैं. जो डिजिटली हम इतने एम्पावर्ड हुए हैं, उसकी वजह है हमारे प्रधानमंत्री. तो जो एक वीकेस्ट पॉइंट माना जाता था, आज टॉप 5 मोस्ट स्ट्रॉन्गेस्ट कंट्री में हम माने जाते हैं. जहां पर हमारा जीडीपी ग्रोथ कहते थे कि बहुत कम है, हम आगे नहीं बढ़ सकते हैं, आज हमने चाइना को भी पीछे छोड़ दिया है, यूके को भी पीछे छोड़ दिया है, और 5वीं जगह से 4थी जगह पर हम जीडीपी ग्रोथ में दुनिया भर में हम आगे हैं. हमारा जब हम कहते हैं
कि महिलाओं को आगे बढ़ने का मौका नहीं मिलता था। विमेन एम्पावरमेंट के लिए हम लड़ते थे, आज विमेन लेड एम्पावरमेंट है। आपने देखा होगा हाल ही में जब 26 जनवरी को दिल्ली में हमने सब देखा कि जब वो इतना बड़ा प्रशासन हुआ था, उस वक्त तक हमने सिर्फ मर्दों को देखा है कि वो जिस तरह से एक्रोबेट्स करते हैं मोटरसाइकिल पे। जो हमारी आर्मी में, आप सब कैंटोनमेंट एरिया में हैं, मिलिट्री और आर्मी सब यहां पर है, तो आप जानते हैं कि जिस तरह से महिलाओं ने एक प्रदर्शन किया था वहां पर, मतलब पूरी दुनिया देख के उसको चौंक गई थी कि हिंदुस्तान की महिलाएं इतनी सशक्त हैं, इतनी अपने आप को आगे बढ़ाते हुए देखी गई हैं। जहां पर हमारी महिलाएं गांव में अंदर रोज किसी जंगल में जाकर लकड़ियां जमा करके उनको जला के अपने लंग्स को, अपने फेफड़ों को बुरा करके फूंक फूंक के जो वो अपना चूल्हा जलाती थी, खांसती रहती थी, लेकिन उसका चूल्हा जलना चाहिए था, वो सब हटा के आज हमारे देश में प्रधानमंत्री ने गैस सब्सिडी लाकर कितनी औरतों के घर में उनको एक, क्या कहते हैं कि एक बहुत ही बड़ा ऊर्जा दिया है। कहा है कि आपको कुछ करने की जरूरत नहीं है, घर बैठे बैठे आपका गैस है। और आज हमारी कितनी महिलाओं को जो फेफड़ों की बीमारी है उससे बचाया गया है। जहां पर हमारी महिलाएं आगे बढ़ने से घबराती थी, डरती थी, उसको ये नहीं लगता था कि मेरा भविष्य क्या होगा, आज वो महिलाएं आप देखते हैं कि उनके लिए जिस तरह से महिलाओं के लिए आवास योजना ही नहीं बल्कि उनके लिए जो मुद्रा लोन हमारे प्रधानमंत्री लाए हैं, 11 लाख करोड़ से भी ज्यादा महिलाओं को हमने लोन देकर उन्हें अपने पैरों पे खड़ा किया है। हमारे देश में हमारे बच्चे जब आगे बढ़ने के लिए सोचते थे, घबराते थे, आज उनको भारत में हमारे प्रधानमंत्री कहते हैं कि आज हमने कोविड के बाद 11 यूनिकॉर्न्स हमने किए हैं, जिसमें मैक्सिमम हमारे भारत के युवक युविकाएं हैं। कितने सारे ऐसे एंटरप्रेन्योर्स हैं जिन्होंने अपने खुद के बिजनेस शुरू किए हैं, अपने खुद की कंपनियां शुरू की हैं, अपने खुद के पैरों पे खड़े, ना ही कि किसी के नीचे काम करते हैं, बल्कि खुद अपने जगह पर एक बॉस हैं, अपनी जगह पर अपने खुद के मालिक हैं और उनकी कंपनियां लाखों करोड़ों में चल रही है। जहां पर हमारी मुस्लिम महिलाएं जब तलाक के नाम से घबराती थी, जहां पर इससे पहले की सरकार जब उनको मौका मिला था कि उन्हें मुस्लिम महिलाओं को, हमारी बहनों को एक आगे बढ़ने का मौका दे, अपने डर की वजह से उन्हें तलाक से छुटकारा नहीं दिलाया गया। लेकिन प्रधानमंत्री आने के बाद ट्रिपल तलाक का खत्मनामा हुआ। ट्रिपल तलाक खत्म होने के बाद जिस तरह से आप देखते हैं आज हमारी महिलाएं वापस जो हिम्मत जुटा के आगे बढ़ रही हैं, वो तो हम सब देख रहे हैं, क्योंकि यहाँ पे ज्यादा से ज्यादा मैं महिलाएं देखती हूं तो बहुत अच्छा लगता है। सिर्फ हैदराबाद ही नहीं, मैं देश भर में घूमती रहती हूं और देश भर में जहां भी जाओ सबसे आगे महिलाएं होती हैं। और ये हमारे देश की, जब तक हम हमारी माओं को, हमारी बहनों को आगे बढ़ने का मौका नहीं देंगे, एक देश नहीं बढ़ेगा। बेटी बचाओ बेटी पढ़ाओ था, लेकिन आज हमारे प्रधानमंत्री कहते हैं बेटी पढ़ाओ बेटी बढ़ाओ। बेटी का बढ़ना बहुत जरूरी है, महिला का बढ़ना जरूरी है। और हम सबका मानना यह है, भाजपा में हमारा मानना यह है कि अगर एक महिला अपना घर चला सकती है तो एक महिला इस देश को भी चला सकती है। आज हम देखते हैं भाजपा में, चाहे वो निर्मला सीतारामन जी हो या वो स्मृति ईरानी जी हो या हमारे देश की जो सबसे महान पोजीशन मानी जाती है प्रेसिडेंट की, वहां पर द्रौपदी मुर्मू जी को जो देखते हैं तो हमें लगता है कि हमारे प्रधानमंत्री हर महिला को उस स्थान पर पहुंचाना चाहते हैं, वहां उस मकाम पर पहुंचाना चाहते हैं जहां पर वो अपने आप को देखकर बहुत ही गर्व महसूस करे। बहुत अच्छा लगता है ये देखते हुए कि महिलाएं आज छोटे छोटे लोन लेके अपने खुद के पैरों पे खड़ी हो रही हैं।
आगे बढ़ रही हैं, आगे बढ़ने का मौका दिया जा रहा है, उन्हें यह हिम्मत दिलाई जा रही है कि तुम आगे बढ़ो और तुम्हारे पीछे हम खड़े हैं तुम्हें आगे बढ़ाने के लिए। आप देखिए ना, हर जगह जब कांग्रेस सरकार में थी, हर योजना का नाम, हर जगह का नाम, आप देखिए ना, सिर्फ एक फैमिली पॉलिटिक्स थी। हर योजना इंदिरा गांधी के नाम से शुरू होती थी, जवाहरलाल नेहरू के नाम से शुरू होती थी और राजीव गांधी के नाम से खत्म होती थी। लेकिन आज हमारे हिंदुस्तान में जो हमारे प्रधानमंत्री हैं, उनकी हर एक योजना आप देख लें, प्रधानमंत्री आवास योजना, प्रधानमंत्री उज्जवल योजना, प्रधानमंत्री के नाम से ही सारी योजनाएं हैं, क्योंकि हमारे प्रधानमंत्री कहते हैं प्रधानमंत्री आएंगे जाएंगे, लेकिन हमारी जो योजनाएं हैं वो लोग तक पहुंचनी चाहिए। नाम इंपॉर्टेंट नहीं है, हम नाम से, क्योंकि हम ये नहीं मानते हैं कि सिर्फ एक फैमिली रूल होना चाहिए, जो फैमिली डायनेस्ट हम कहते हैं, जो कहते हैं कि हर जगह सिर्फ एक नाम होना चाहिए। हम कहते हैं कि ये देश को आगे बढ़ना चाहिए, देशवासियों को आगे बढ़ना चाहिए, ना कि एक खानदान को आगे बढ़ना चाहिए। खानदान से भी आगे कोई चीज होती है। आज हमारे प्रधानमंत्री जो हैं नरेंद्र मोदी जी, आप देख रहे हैं पिछले 3 दिनों से केरला, तमिलनाडु, यहां वहां, दिल्ली, यहां पर कहां जा रहे हैं। और उसी तरह से हमारे जो जितने भी लोग भाजपा में हैं, उसी तरह से हम काम कर रहे हैं। भाजपा में हमें सिर्फ एक चीज सिखाई जाती है, आपकी अपनी सोच पीछे, आपके अपने सुख दुख पीछे, आप अपनी सेहत पीछे, आप अपने बारे में बाद में सोचें, लेकिन देश के बारे में सोचें। देश का नेत्र होना चाहिए, देश की तरफ होना चाहिए, देश की तरफ, हमारे भारत की तरफ हमारा नेतृत्व जो है वो आगे बढ़ाने का होना चाहिए, ना ही अपने आप को आगे बढ़ाने का। आज भाजपा से हम सब यहां पे जितने लोग हैं, हम सब ये चाहते हैं कि ये देश आगे बढ़े। हम ये कोई नहीं चाहता कि हम एक कोई आगे बढ़े, हम सब मिलजुल कर देश को आगे बढ़ाना चाहते हैं, क्योंकि अगर देश आगे बढ़ेगा तो हमारी की जो कल की पीढ़ी है, जो कल हमारे युवक हैं, वो आगे बढ़ेंगे। प्रधानमंत्री की सोच है कि 2044 तब तक ये देश कितना आगे बढ़ेगा। आज जो हम देखते हैं वो विकसित भारत, जो सेल्फ सफिशिएंट कंट्री, जो विकसित भारत का सपना है, वो कैसे पूरा करें। हर एक जो योजनाएं आती हैं, हर एक जो पॉलिसी लाई जाती है, हर एक बार जो प्रधानमंत्री बात करते हैं, सोच समझ के जो फ्यूचर थिंकिंग है, आगे की सोच है, ना कि आज ठीक हो जाए कल का कल देखा जाएगा, वो नहीं है। हमारे प्रधानमंत्री कहते हैं कि आज की सोच जो है, आज जो बीज हम बोएंगे वो कल को पेड़ बनके, एक बहुत बड़ा वृक्ष बनके हमारे देशवासियों को कैसे छांव देगा। वो छांव देने के लिए उसकी बीज आज बो रहे हैं, क्योंकि बहुत हो चुका। हम देख चुके हैं देश में किस तरह से सिर्फ अपने आप की बढ़ोतरी, एक फैमिली की बढ़ोतरी, एक खानदान की बढ़ोतरी और सिर्फ एक पार्टी के जो लोग हैं उनकी बढ़ोतरी हमने देखी है, ना ही देश की बढ़ोतरी हमने देखी। हमारे पास तकलीफें थी, गुजरात से लेके वेस्ट बंगाल तक हम तकलीफें उठा रहे थे, लेकिन जब से भाजपा सरकार बनी है, आप देखते हैं कश्मीर फिर से जो एक जन्नत आजाद होगा। और आज आप देखते हैं कि वापस
राम मंदिर वापस बना है, रामलला वहां पर अपनी जगह पर बैठ के वहां पे हम सब जय श्री राम कहते हुए उनके गुण गा रहे हैं, क्योंकि हम सब ये मानते हैं कि भगवान तो एक ही है, चाहे वो अल्लाह हो या राम हो, भगवान एक है, लेकिन उनकी जगह जो है वो उन्हें मिलनी चाहिए, क्योंकि हम सब समझते हैं कि हम सबके लिए एक जगह बनी हुई है। तो आज हम जब देखते हैं कि रामलला अपनी जन्मभूमि में वापस हैं, तो एक जो विश्वास है हमारा वापस उठ बैठता है। आप वही देखिए कि रामलला तो एक तरफ है, प्रधानमंत्री ने यह भी कहा है कि हम एक मस्जिद वहीं पर बनाएंगे जहां पर होना चाहिए। और मैं आपसे ये सबसे कहती हूं कि 2024 ये साल जब प्रधानमंत्री वापस प्रधानमंत्री बन के आएंगे, बहुत ही जल्दी एक जो मस्जिद जहां पर बाजू में बनना चाहिए था वो भी वहां पर बन के खड़ा होगा। हम सबको ये जानना बहुत जरूरी हो जाता है कि आज हम सब यहां पर खड़े होकर हमारे प्रधानमंत्री का जो सपना है उसे कैसे पूरा करें। हमें रुकावट आएंगी, हमें टोका जाएगा, बढ़ने से रोका जाएगा, हर कदम पर कांटे फेंके जाएंगे, हर कदम पर एक दीवार खड़ी की जाएगी, हर कदम पर, क्योंकि हम सब जानते हैं, स्पेशली मैं जानती हूं कि जहां तक कांग्रेस और बाकी पार्टियों का सवाल है, उनका मानना है कि महिलाएं आगे नहीं बढ़ सकती हैं, और अगर एक ही तरह से महिलाओं को चोट पहुंचा सकते हैं तो वो है उनकी टिप्पणी करना। और वो जो टिप्पणी करते हैं वो सब ये भूल जाते हैं कि वो भी एक मां की कोख से जन्म लिए हैं। भूल जाते हैं कि जिस औरत की, जिस महिला की वो टिप्पणी करते, वो किसी की मां है, किसी की बेटी है, किसी की बहन है, किसी की पत्नी है, किसी की भाभी है, या वो एक खुद एक महिला है। जब हम भारत माता कहते हैं, जब हम मातृभाषा कहते हैं, तो मतलब हर चीज में एक मां को देखते हैं, तो उनके मन में ये कैसे ये ठीक लगता है कि एक औरत की टिप्पणी करना, उसके बारे में गलत बोलना बिल्कुल सही होगा। लेकिन वो समझते हैं कि खाली एक औरत की टिप्पणी करके, उस औरत की बेइज्जती करके, उस औरत के बारे में भला बुरा कह के उसको हम उस जगह पे रोक सकते हैं। लेकिन मुझे लगता है हम सबको ये चैलेंज लेना चाहिए। इस बात तो पक्की है कि इस बार जो इलेक्शन होने वाले हैं उसमें हमारे प्रधानमंत्री जो कहते हैं अब की बार 400 पार, उसको तो कोई रोक नहीं सकता, क्योंकि आप सब जानते हैं अब की बार फिर एक बार, तो ये तो बात पक्की है कि फिर एक बार मोदी सरकार, ये बात पक्की है अब की बार 400 पार। लेकिन वो 400 पार सिर्फ हमारे प्रधानमंत्री जो मेहनत कर रहे हैं, सिर्फ उससे ये हमसे हासिल नहीं हो सकता। हम सबको हमारे प्रधानमंत्री का जो सपना है, हमारे प्रधानमंत्री की जो सोच है, भाजपा की जो सोच है, भाजपा से जो हम सीखने को मिलता है कि हम सब एक हैं, भाजपा से जो हमें प्रेरणा मिलती है, मोदी को देखकर हमें जो प्रेरणा मिलती है कि भारत माता का बेटा अगर कोई बहुत ही महान सुपुत्र भारत माता का है तो वो है हमारे प्रधानमंत्री मोदी जी। वो भारत माता के जो सुपुत्र हैं, आप सब जानते हैं, और ये हमारे जो ऑपोजिशन में हैं वो भी जानते हैं कि आज तक भारत माता को ऐसा सुपुत्र नहीं मिला है जो अपना रात दिन हर चैन हर सुख होके सिर्फ भारत माता की सेवा में लगा हो। और वो इतना महान सुपुत्र मोदी जी जब हमें प्रधानमंत्री की तरह, हमें भगवान की देन की तरह हमें मिलते हैं, तो हम सबका ये फर्ज बन जाता है, हम सबकी ये जिम्मेदारी हो जाती है कि वो सपने को, उस धर्म को, उस फर्ज को, उस जिम्मेदारी को हम अपनी जिम्मेदारी लेकर, अपने कंधों पे लेकर हर एक इंसान तक पहुंचाएं। हर एक उस इंसान तक जो प्रोबेबली सोचता है कि मैं किसी और पार्टी को आज वोट दूं तो शायद मेरे लिए कुछ भला हो जाए, लेकिन नहीं, बाकी पार्टियां उनके हाथ में सिर्फ एक चीज देंगी इलेक्शन के वक्त, पैसा। कहेंगे तुम पैसा रखो और हमें वोट दो,
क्योंकि बाकी अगले 5 साल तो हम पैसा कमाने वाले हैं, हम तो आपकी तरफ पलट के भी नहीं देखने वाले हैं। क्योंकि जहां तक करप्शन का सवाल होता है, जहां तक आप देखें कि लोगों के बीच जो भाजपा की योजनाएं हैं वो पहुंचनी है, वो नहीं पहुंचती है। यही नहीं, तेलंगाना में नहीं बल्कि हर उस जगह पर जहां के भाजपा की सरकार नहीं है, बहुत ही कम ऐसी जगह है, सिर्फ 4-5 प्रोबेबली स्टेट्स ऐसे हैं जहां पर भाजपा की सरकार नहीं है। लेकिन उन सब में आप देख लें, यहां पर तेलंगाना हो या तमिलनाडु हो, केरला हो या वेस्ट बंगाल हो या तमिलनाडु हो, इन जगहों पर आप जब देखते हैं कि जिस तरह से करप्शन है, जिस तरह से लोग तकलीफों में हैं, आप सब देख चुके हैं, पढ़ते हैं। वेस्ट बंगाल में आज किस तरह से ममता बनर्जी के नीचे एक महिला है, उनको दीदी कहा जाता है, लेकिन उनके नीचे जिस तरह से महिलाओं के साथ बदसलूकियत हो रही है, जिस तरह से महिलाओं पे अत्याचार हो रहे हैं, पूछने वाला कोई नहीं है। वहां पर महिलाएं आगे आके कह रही हैं हमें बचाओ, लेकिन हमारी ममता दीदी जो हैं गूंगी और बहरी बनकर वहां पर बैठी हैं, वो आगे आके महिलाओं की मदद नहीं करना चाहती, क्योंकि उनको जो फर्क पड़ता है कि अगले 5 साल में मैं क्या क्या कर पाऊंगी। मैं तो कहती हूं ये सही वक्त है, ये बिल्कुल सही वक्त है उन लोगों को जगाने का जो सो रहे हैं, ये सोच के कि घर बैठे बैठे हमें सब कुछ मिल जाएगा, ये सोच के कि भैया आज तो मेरे घर पे पैसा आ जाएगा, कल को चाहे कुछ आए नहीं आए, ये सोच के कि आज तो मैं ठीक हूं लेकिन कल के बारे में मुझे फिक्र नहीं है। मैं तो कहती हूं कि ये सही वक्त है ऐसे सोते हुए को जगाना और उनको सच्चाई का आईना दिखाना कि अगर आप आज नहीं जगे तो कल फिर कभी नहीं जग पाओगे। सोते हुए ही रह जाओ। कुंभकर्ण की तो हमने बात सुनी है, सोते रहे सोते रहे सोते रहे, और फिर आगे क्या हुआ। हमें उनको जगाना है कि आज का जमाना राम का जमाना है, आज का जमाना आगे बढ़ने का जमाना है, आज का जमाना अपना और तुम्हारा नहीं, आज का जमाना हमारे आने वाली पीढ़ी का जमाना है। मैं आपको ये सब याद दिलाना चाहती हूं कि आज जो हमारा देश, the oldest democratic country in the world, but it's still the youngest democratic country in the world, क्योंकि 75% के नीचे the youngest members in the world are with India। 30 साल से कम उम्र वाले लोग हमारे भारत देश में 75% की तरफ हैं। तो आप सोचिए कि आने वाली पीढ़ी जो 30 के नीचे हैं, 75%, वो आने वाली पीढ़ी भारत देश को कहां तक पहुंचा सकती है। और वो उसी वक्त पहुंचा सकती है कि जब हम आगे कैसे पहुंच पाएंगे, हम इसको कैसे आगे ले जाएंगे, हम इसको कहां तक ले जाएंगे। विकसित भारत बनाने के लिए हमें कितनी मेहनत करनी है। தமிழ்ல சொல்லுனா ரொம்ப கஷ்டம் கிடையாது, ரொம்ப கஷ்டப்படணும்னு அவசியமே கிடையாது. ஏன்னா எல்லாமே ரெடி பண்ணி வச்சிருக்கிறாரு பிரதமர் மோடி அவர்கள். எல்லாமே உங்க கைக்குள்ளே இருக்கு. எல்லாமே உங்களுக்கு தேவையான எல்லா விஷயங்கள் அவர் தயார் பண்ணி வச்சிருக்க. கடந்த 10 வருடத்துல நீங்க பாத்தீங்கன்னா இந்தியா எங்கிருந்து எங்கேயோ போயிருக்கு, உங்களுக்கு எல்லாருக்கும் தெரியும். ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, కానీ మీ ఇంటికి అన్ని కావాల్సింది అన్ని ప్రశ్నలు వస్తుందా మీకు? రాదు కదా. మరి కానీ మన భారతదేశంలో మోదీ గారు ఎన్ని పాలసీస్ ఇచ్చారు అదన్నీ తెలుసా మీకు? ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు మీకు రాకూడదు. దాని ముందు ఉండేవాళ్ళు అలాగే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అలాగే. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ కరప్షన్. నా ఎవరో సంపాదించ முடியும் అది పోదు, నా ఇంట్లో ఎంత వస్తుంది అది చాలు. ఇప్పుడు ఉండేవాళ్ళు అలాగే. మీ ఎలా ఉన్నారు, మీకు ఏదైనా వస్తుందా లేదా, మీ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందా, అది దాని గురించి నాకు అస్సలు ఒక ప్రాబ్లం లేదు, నేను ఆలోచించను దాని గురించి. నేను బాగున్నానా అంతే, నేను బాగుంటే చాలు. అలాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. అది మార్చేయాలి. అది మార్చాలంటే ఈ ఎలక్షన్లో భాజపా గెలుచుకోవాలి. భాజపా ఎలా గెలుస్తుంది? మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి అందరికీ చెప్పాలి. இங்கிருந்து வெளியே போயிட்டும் எல்லார்கிட்டையும்
இதுதான் எல்லாம் வந்து பிரதமர் மோடி அவர்கள் பண்ணி வச்சிருக்கிறாரு. இது எல்லாமே பெண்கள் இருக்கட்டும், வயசானவங்க இருக்கட்டும், இதெல்லாம் கண்டெய்ன்மெண்ட் ஏரியா. உங்களுக்கு தெரியும், 1 rank 1 pension இது வரைக்கும் நாங்க கேள்விப்பட்டதே கிடையாது. 1 rank 1 pension அந்த மாதிரி தான் எல்லாருக்கும் இருக்கு. எல்லாரும் சமம். நீ பெரியவன், நான் சின்னவன், நீ வந்து பணக்காரன், நான் ஏழை, அது கிடையவே கிடையாது. உங்களுக்கு நிச்சயமாக தெரியணும், நம்மளுடைய நாட்டு வந்து ரொம்ப ஏழ்மையான நாடு வந்து சொல்றவங்க இன்னைக்கு கடந்த 10 வருடத்துல 25 கோடி மக்கள் அந்த பிலோ பாவர்ட்டி லைன் நம்ம சொல்றோம், அதுல இருந்து தாண்டி இன்னைக்கு லட்சபதியாக இருக்கிறாங்க நம்ம நாட்டுல. இதுக்கு காரணம் வந்து பிரதமர் மோடி அவர்கள். இது எல்லாம் நம்ம மனசுல வச்சுக்கணும். நீங்க மட்டும் பணக்காரங்க இருக்கீங்க, நான் ஏழையாதான் இருக்கேங்கிறது கிடையவே கிடையாது. உங்களுக்கு எல்லா வாய்ப்பு எல்லா வசதிகளையும் பண்ணி கொடுத்துருக்கோம். நீங்க வந்து ஏழையா இருக்கணுங்கிற அவசியமே கிடையாது. நீங்க பணக்கார ஆகலாம். பணக்கார ஆயிருக்காங்க 25 கோடி மக்கள் அந்த ஏழையிலிருந்து பணக்கார ஆயிருக்காங்க. நான் இன்னொன்னு கேட்கிறேன், உங்களுக்கு எல்லாருக்கும் தெரியும், பெண்கள் விஷயமா தான். கிராமத்துல நீங்க எல்லாரும், நம்ம எல்லாரும் வந்து கிராம பக்கம் போயிருக்கோம். நிறைய பேர் வந்து கிராமத்துல இருந்து எந்த பக்கம் வந்திருக்கீங்க. கிராமத்துல மக்கள் வந்து பெண்கள் தாய்மார்கள் காலையில எந்திரிச்ச உடனே 3 மணிக்கு எந்திரிச்சு 4 மணிக்கு 3 மணிக்கு எந்திரிச்சு பாத்ரூம் போறதுக்கு எங்கேயோ போவாங்க, நம்மளை யாரும் பார்த்துடக்கூடாதுங்கிறதுக்காக. இது வரைக்கும் அந்த தாய்மார்களுக்கு பத்தி, அவங்களுடைய உரிமை பத்தி, அவங்களுடைய டிக்னிட்டி, அவங்களுடைய பெருமை பத்தி யாராவது இது வரைக்கும் யோசிச்சிருக்காங்களா? உங்க வீட்டுல எல்லாரும் கிராமத்துல இருப்பாங்கல்ல, இருக்காங்க. ஆனா யாருமே அதை பத்தி யோசிக்கவே இல்லை. ஆனா பிரதமர் மோடி வந்ததுக்கு அப்புறம் பெண்களுக்கு வந்து கிட்டத்தட்ட 12 கோடி டாய்லெட்ஸ் கட்டி கொடுத்திருக்கிறாரு. நான் நினைக்கிறேன் இது பெண்களுக்கு வந்து அவங்களுக்கு கொடுக்கப்பட்ட ஒரு மிகப்பெரிய மரியாதை. அவ்வளவு பெரிய மரியாதை பிரதமர் மோடி பண்ணி கொடுத்திருக்கிறாரு. நினைச்சு பாருங்க, இன்னைக்கு வந்து பல இடத்துல வந்து நீங்க வந்து எவ்வளவு வரதட்சணை கொண்டு வர போறீங்க நான் கேட்கக்கூடிய அளவுக்கு இருக்கும்போது, இன்னைக்கு பெண்கள், आज औरतें बोलती है आपके घर में टॉयलेट है, शौचालय है, शौचालय हो तो शादी करो वरना आगे मत आओ, पहले शौचालय बनाओ फिर उसके बाद में शादी की बात करो. तो मेरे ख्याल से ये जो औरतों के तहत महिलाओं के प्रति जो प्रधानमंत्री का जो एक कहते हैं कि बहुत ही उनके ऊपर जो उन्होंने एक भरोसा रखा है, उनके ऊपर जो एक बहुत ही उनको बहुत श्रेष्ठ बनाने का जो प्रयास वो कर रहे हैं आज, आई थिंक वो कोई इससे पहले किसी ने नहीं किया है. ఆపోజిషన్ వాళ్ళే జో చాహే బోల్నే, ఏది కావాలంటే చెప్పొచ్చు. ఈ చెవులు తీసుకుని ఈ చెవులు వదలాలి అంతే. మనకు తెలిసిన ఒకే విషయం, ఈ ఎలక్షన్లో బీజేపీ గెలుచుకోవాలి. బీజేపీ గెలుచుకోవాలంటే ప్రధాని మోదీ ఆయన తెచ్చిన అన్ని ఆ పాలసీస్ తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి అందరితో మాట్లాడి ఈ పాలసీస్ ఇలా ఉన్నాయి, ఈ పాలసీ ఇలా ఉన్నప్పుడు మీ లైఫ్లో అంత బెటర్మెంట్ ఉంది, అది వాళ్ళకి చూపించాలి, చెప్పించాలి. ఎందుకంటే దే டோன்ட் பாதர், దే டோன்ட் அண்டர்ஸ்டாண்ட், புரியறதுக்கு வாய்ப்பே இல்லை. அவங்களுக்கு சொல்லி கொடுக்கணும், சொல்லி கொடுக்கும்போது தான் புரியும். ஸோ இங்க எல்லாமே இருக்கும்போது நம்மளுடைய கடமை அதுதான் இங்கிருந்து வெளியே போயிட்டு பிரதமர் மோடி அவர்கள் பத்தியும் பாஜ்பா பத்தியும் இங்க இருக்கிறது கிஷன் ரெட்டி அவர்கள் பத்தி நிச்சயமாக சொல்லணும். ஏன்னா நான் வந்து சென்னையில் எலெக்ஷன்ல நிற்கும் போது எனக்கு ஒரு மிகப்பெரிய சப்போர்ட்டாக நீ நிக்கணும், நீ ஜெயிக்கலனாலும் பரவாயில்ல, ஆனா நீ நிக்கணும், நீ நின்னுட்டு உன்னை வந்து ப்ரூவ் பண்ணணும், உன்னால முடியும்னு சொல்லி எனக்கு தைரியம் கொடுத்து என்னை வந்து முன்னாடி கொண்டு போய் நிக்க வச்சவர் வந்து கிஷன் ரெட்டி அவர்கள். நிச்சயமாக இந்த இடத்துல இந்த மேடைக்கு அவர் ஒரு ரொம்ப ரொம்ப நன்றி சொல்லணும், நன்றி சொல்றதுக்கு கடமைப்பட்டிருக்கேன். பட் அவர் எந்த அளவுக்கு இங்கே உட்கார்ந்து கஷ்டப்படுறாரு, இந்த ஏரியா இருக்கட்டும், இந்த தெலுங்கானா இருக்கட்டும், அதுக்காக எவ்வளவு பாடுபடுறாரு, எவ்வளவு கஷ்டப்படுறாரு நம்ம எல்லாருக்கும் தெரியும். ஸோ இங்கிருந்து வெளியே போயிட்டு భాజపా எப்படி జయికணும், బీజేపీ ఎలా గెలుచుకోవాలి, అది అన్ని తెలుసుకుని బయటికి వెళ్ళి అందరితో చెప్పాలి, అందరికీ ఒక విషయం చెప్పాలి. ప్రధాని మోదీ మళ్ళీ వస్తే డెఫినెట్గా వస్తారు, ఖచ్చితంగా వస్తారు, దాంట్లో ఏం డౌట్స్ లేవు మనకి. కానీ अब की बार 400 पार वो हासिल करने के लिए हम सबको साथ खड़े होके, हम सबको एक साथ प्रधानमंत्री मोदी के सपने को आगे ले जाके ये डेफिनेटली लोगों को दिखाना होगा कि कुछ भी हो जाए, बरसात हो या तूफान हो, धूप हो या रात हो, हम तो आगे बढ़ते रहेंगे, क्योंकि अब की बार
अब की बार, फिर एक बार, फिर एक बार। और ये है मोदी की गारंटी के अब की बार 400 पार। और मोदी की गारंटी को कोई झुठला नहीं सकता, क्योंकि भारत का सुपुत्र है। आप सबके सामने मेरी बात रखने का मुझे मौका मिला, इसके लिए आप सबसे मैं धन्यवाद कहना चाहती हूं। जिसने मुझे ये मौका दिया उन सबको मेरा धन्यवाद। మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వస్తున్నాను అండ్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడానికి డెఫినెట్ గా నాకు అవకాశం దొరుకుతుంది। మళ్ళీ రావడానికి నేను వెయిట్ చేస్తున్నాను। फिर से मिलेंगे। भारत माता की जय। नंदी। बहुत बहुत धन्यवाद श्रीमती खुशबू गारी की। ओनली वार्ड प्रेसिडेंट्स। జిల్లా అధ్యక్షుల సూచన మేరకు వార్డ్ 7 నుంచి మహిళా సంఘాల నాయకురాలు బీఆర్ఎస్ నుంచి ఈరోజు బీజేపీ పార్టీలో కలిసేందుకు శ్రీమతి వసంత గారు వచ్చారు। వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము। అలాగే వార్డ్ 7 నుంచి శ్రీ ప్రశాంత్ గారి నాయకత్వంలో మహిళా నాయకురాలు సరిత గారు, విశ్వనాథ్ గారు, సంజీవ్ గారు, రాజు గారు, శేఖర్ గారు, వీరు ముగ్గురు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పార్టీలో చేరేందుకు వీరికి దయచేసి ప్రశాంత్ మీ ఫోటో కాగానే ఈ జెన్నింగ్స్ వాళ్ళని దగ్గర కనియాలి। అమ్మ ఇక్కడ ఉంది। వాట్సాప్ నుంచి జెన్నింగ్స్, విశ్వనాథ్, సంజు, రాజు గారు, శేఖర్ గారు ఇక్కడ ఉండాలి। వనజ గారు, వనజ గారు దయచేసి వీరికి జాగా ఇస్తే ఇక్కడికి వెళ్ళాలి। వనజ గారు like, share, subscribe.